Hello guys, welcome to my channel. Here is the day 4 of exploring new places in God's own country, Kerala. ఈ రోజు ఫీల్డ్ విజిట్ ఉందని చెప్పి బయటికి వెళ్ళాను మా కొలీగ్స్. వెళ్తే వాళ్ళు ఏమేం చూసావు కేరళలో అంటే సో అండ్ సో వెళ్ళాలి, మళ్ళీ ఇవి తిరిగారంటే నువ్వు చూడాల్సింది ఇది కాదు అని చెప్పి అక్కడ నుంచి దగ్గరలో మంచి లొకేషన్స్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే దారిలో రైన్ పడుతుంది. వెనక్కి వెళ్ళిపోతాము లేదా అన్నట్టుగా ఆలోచిస్తే లేదు, రైన్లో ఇంకా బాగుంటుందని చెప్పి తీసుకెళ్లారు. ఏముంటుందో ఎప్పుడు చూసేదే కదా అని నేను లైట్ తీసుకున్నా. బట్ ట్రస్ట్ మీ, దట్స్ ద వర్త్ వాచింగ్. అసలు నేను ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది చూసిన తర్వాత ఐ మేడ్ ద రియలైజేషన్, ఎస్ ఇట్ ఈస్ ద గాడ్స్ ఓన్ కంట్రీ. దేవుడి దగ్గరుండి పనిగెట్టుకున్నట్టు ఇదేం చేసినట్టు ఉంది. అసలు ఆ నేచర్ ఏంటి, ఆ సీనరీస్ ఏంటి, ఆ ఫాగ్ ఏంటి, నిజంగా దేవుడు సృష్టించి నాకు ఒక దేశం కావాలి భూమి మీద అన్నట్టు చేసుకుంటాడు చూడండి, అలా ఉంది నిజంగా. స్పీచ్లెస్, అసలు చెప్పలేం ఎంత బాగుంది అనేది, అంత బాగుంది. దారిలో ఘాట్ రోడ్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్, దానికి తోడు రైన్ ఒకటి పడుతుంది, అది ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా వెళ్ళుంటే ఆ బొక్కలే ఏముందని అనుకునేవాడిని, కానీ ఆ రైన్ పడుతున్నప్పుడు మాత్రం కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఇంక అసలు ఇంక నేను చెప్పలేను అన్నట్టు, లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలరా ఇవి అన్నట్టు ఉన్నాయి అసలు నిజంగా. ఆ ఫాగ్ అలా కొండల మీద పడుతుంటే, ఏదో హిమాలయాల మంచు పర్వతాల్లో మంచు కురిసినట్టు పొగ వస్తుంటే, రోడ్లు ఏమీ కనపడక మాకు ఆ లైటింగ్ సరిగ్గా రాక అయినా ధైర్యం చేసి వెళ్ళాం. ఆ దారిలో వ్యూ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, ఒక లేక్ ఉంది. అసలు నిజంగా కేరళ లైఫ్లో ఒక్కసారన్నా మనం చనిపోయేలోపు డ్రీమ్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, వాటిలో కేరళ ఒకటి మ్యాండేటరీ ఉండాలి. అసలు మ్యాండేటరీ ఉండాలి, అంత బాగుంది నిజంగా. ఘాట్ రోడ్డు, దానికి తోడు సిగ్నల్స్ ఒకటి లేవేమో, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ దగ్గరలో చిన్నది ట్రెక్కింగ్ లాంటిది ఉంది, 800 meters. ఆ ట్రెక్ ఎక్కుతుంటే దారిలో మా కొలీగ్స్ చెప్పారనమాట, ఇక్కడ మంజువల్ బాయ్స్లో గునా కేవ్స్ లాంటిది ఒక స్పాట్ ఉంది, చూద్దాం పదా అని. సరే అని చెప్పి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అంత లేదు, బట్ సిమిలర్ టు దట్ కైండ్. లోపలికి వెళ్తే చిన్న గుహలా ఉంది, ఆ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ చీకటి పడిపోయింది, ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు. బట్ ఆ దారి వెళ్ళి వచ్చే దారి మాత్రం నాకు మంజువల్ బాయ్స్ సినిమా కళ్ళ ముందే కనపడింది. నేనైతే అసలు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. రైన్ పడకపోయి ఉంటే ఇంత ఎంజాయ్ చేసేవాడిని కాదేమో, కానీ ఆ రైన్ పడితే మాత్రం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. దిస్ వాజ్ ది మోస్ట్ మెమరబుల్ ట్రిప్ అండ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ నాకైతే. అసలు కేరళ వచ్చి ఏం సీనరీ చూడకుండానే వెళ్ళిపోతానేమో, నేను చూసింది ఏమీ లేదు కదా అని ఫీల్ అవుతున్నాను ఎన్ని రోజులు. బట్ ఇది చూసిన తర్వాత వా అన్న, వాహ్, వర్త్ వర్మ, వర్త్. చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా. ఎక్స్పీరియన్స్ చేయండి కేరళ, అసలు నాకు ఛాన్స్ ఉండి చేద్దాం.